అమర వీరులకు జోహార్ 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 అమర వీరులకు జోహార్ జోహార్ నిలిపివేయాలి వెంటనే ఆపరేషన్ కగారును నిలిపివేయాలి వెంటనే ఆపరేషన్ కగారును నిలిపివేయాలి వెంటనే ఆపరేషన్ కగారును ఖండించండి పోటు కాపు ఎన్కౌంటర్లను ఖండించండి పోటు కాపు ఎన్కౌంటర్లను జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు ఖండించండి పోటు కాపు ఎన్కౌంటర్లను ఖండించండి పోటు కాపు ఎన్కౌంటర్లను अमर रहे सामशिवराव अमर रहे सामशिवराव अमर रहे कामरेड सामशिवराव अमर रहे कामरेड सामशिवराव మావోయిస్టు నేతల మృతదేహాల కుటుంబాలకు ఇవ్వకపోవడాన్ని మావోయిస్టు నేతల శవాలను కుటుంబాలకు ఇవ్వకపోవడాన్ని జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ నంబాల కేశవరావు జోహార్ నంబాల కేశవరావు నిలిపివేయాలి ఆపరేషన్ కగర్ను వెంటనే నిలిపివేయాలి ఆపరేషన్ కగర్ను వెంటనే నిలిపివేయాలి ఆపరేషన్ కగర్ను వెంటనే నశించాలి రాజ్యహింస ఖండించండి రాజ్యహింసని ఖండించండి రాజ్యహింసని ఉద్యమకారులపై రాజ్యహింసని ఉద్యమకారులపై రాజ్యహింసని నిలిపివేయాలి ఆపరేషన్ నిన్న కాక మొన్న ఎన్కౌంటర్ అయింది. ఈ ఆపరేషన్లో కగారులో భాగమే ఎన్కౌంటర్ లాభం అని దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కాశ్మీరాలో మతం అడిగి కాల్ చేస్తే 20 మంది కాల్ చేస్తే టెర్రరిస్టులు వారితోటి వీళ్ళు చర్చలు జరుపుతున్నారు. ఈ భారతదేశంలో పుట్టి ఈ భారతదేశంలో పెరిగి ఈ భారతదేశంలో పీడిత తాడిత వర్గాల కోసం ఈ పార్టీలు ఏర్పడ్డాయి. సంపన్నుల కోసం సంపన్నుల కోసం ఏర్పడ్డ పార్టీలు కాదు ఇవి. ఈ పీడిత తాడిత వర్గాల కోసం ఏర్పడ్డటువంటి వాళ్ళని నువ్వు ఆపరేషన్ కగారులో భాగంగా ఎన్కౌంటర్ చేశావు. ఆ ఎన్కౌంటర్లో చేసినటువంటి వాళ్ళని కనీసం వాళ్ళ చివర చూపుకైనా వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అడవుల్లోకి వెళ్ళారు. కానీ చివర చూపు అది చూసుకోవడానికి కూడా అవకాశం కల్పించకపోవడం కేంద్ర ప్రభుత్వం చాలా తప్పు చేస్తూ ఉంది. ఎందుకంటే అసలు పీడితులు తాడిత వర్గాల కోసం పనిచేస్తున్నారా సాంబశివరావు లాంటి వాళ్ళు పనిచేయట్లేదనే విషయం నువ్వు ఆ చనిపోయిన నిచ్చుంటే ఎన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా హాజరయ్యేవాళ్ళు ఈ పీడిత తాడిత వర్గాల కోసం లక్షలాది ఎకరాల భూములు సాధించినటువంటి మహోన్నటువంటి వ్యక్తులను నువ్వు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నావు. నేను అడిగేది ఏంటంటే ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో దాని మీద మేము సుప్రీంకోర్టు న్యాయ విచారణ అడుగుతున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ ఎందుకు అడుగుతున్నాం? వాళ్ళ ప్రజల మనుషులు, వాళ్ళు ఏం టెర్రరిస్టులు కాదు. అలా కాశ్మీర్ దాడిని మేము ఖండించాం. మతం అడిగి కులం అడిగి ఇంకోటి అడిగి ఎన్కౌంటర్ కరెక్ట్ కాదని చెప్పి చంపడం కరెక్ట్ కాదని టెర్రరిస్టులు ఖండించాం. కానీ ఇవాళ చర్చలు జరుపు. ఎందుకంటే వాళ్ళు ఇవాళ నిన్న బీజేపీ వచ్చిన తర్వాత కాదు, ఎప్పుడో వందలాది సంవత్సరాల క్రితం ఎప్పుడో 1968లోనే అడవుల్లోకి వెళ్ళారు, ఆదివాసీలకు అండగా ఉన్నారు. అలాంటి వాళ్ళు చంపేస్తూ ఉన్నాం. నీ వెనక ఏదైతే ఆపరేషన్ కగారని తక్షణమే ఆపాలి. ఆపే వరకు కూడా ప్రజల పక్షాన్ని నువ్వు ఆదివాసీలను చంపుతున్నావు, ఆదివాసీ మీద బాంబులు వేస్తూ ఉన్నావు. ఆదివాసీల మీద నువ్వు చంపిన 600-700 మందిలో సగం మంది ఆదివాసీలే. ఆదివాసీల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం? అసలు మనిషిని చంపే అధికారం ఎవరికి ఉంది? హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా నువ్వు శవాలను ఇవ్వలేదు అంటే కోర్టుల మీద కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఏ నమ్మకం ఉందో అర్థం చేసుకోవాలి. అందుకే మేమేమంటున్నామంటే ఈ ఏదైతే మృతదేహాలను కూడా అప్పచెప్పకపోవడం, బంధుమిత్ర కమిటీలు కానీ వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళ కుటుంబాల్లో 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఎదురు చూసినప్పటికీ కూడా హైకోర్టు ఆర్డర్లు పట్టుకెళ్ళినా కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ జిల్లా దాకా ఖండిస్తూ ఉన్నాం.